తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఒల్లూరు రాయల చెరువుకు గండి పడింది. గండి కారణంగా దిగువన ఉన్న వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలతూరు ఎస్సీ కాలనీకి చెందిన చెరువులో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి పరిశీలించిన పుత్తూరు సిఐ బృందం సహాయక చర్యలు చేపట్టింది. మరికొద్దిసేపట్లో కలెక్టర్, జిల్లా అధికారులు మండలానికి రానున్నారు. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఒల్లూరు రాయల చెరువుకు గండి పడింది. గండి కారణంగా దిగువన ఉన్న వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీటి మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలతూరు ఎస్సీ కాలనీకి చెందిన చెరువులో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి పరిశీలించిన పుత్తూరు సిఐ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఇక మరికొద్ది సేపట్లోనే కలెక్టర్, జిల్లా అధికారులు మండలానికి రానున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి లైవ్ ద్వారా ఇస్తారు. మూర్తి, డీటెయిల్స్ ఏంటి? ఇక మరికొద్ది సేపట్లోనే కలెక్టర్, జిల్లా అధికారులు కూడా మండలానికి చేరుకోనున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గ్రేసీ, ఈరోజు తెల్లవారుజామున యొక్క కేవీబీపురం మండలం యొక్క రాయల్ చెరువుకు సంబంధించి, ఒల్లూరు రాయల్ చెరువుకు సంబంధించి గండి పడడంతో ఒక్కసారిగా దిగువన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి. మరోవైపు ఈ యొక్క కలత్తూరు ఎస్సీ కాలనీకి సంబంధించి కూడా భారీ ఎత్తున వరద నీరు చేరుకోవడంతో ఇళ్లలోకి వారంతా ప్రజలు భయభ్రాంతులైపోయి ఉన్నారు. అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోకి వరద నీరు భారీ ఎత్తున చేరుకోవడంతో ఈ యొక్క చెరువు గండి పడినటువంటి నీరంతా కూడా గ్రామాల్లోకి తరలి రావడంతో స్థానికంగా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. సంఘటనా ప్రాంతానికి ఇప్పటికే పుత్తూరు పోలీసులు, సిఐతో పాటు ఈ యొక్క పోలీసు బృందాలన్నీ సహాయక కార్యక్రమాలు అందించేందుకు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా యంత్రాంగం కూడా, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో ఈ యొక్క కేవీపురం మండలానికి వెళ్తూ ఉన్నారు. ప్రత్యేకించి తెల్లవారుజామున ఒక్కసారిగా గండి పడడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ప్రజల్ని అప్రమత్తం చేసే లోపే భారీ ఎత్తున ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో గ్రామస్తులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి మొన్న కురిసినటువంటి మోంతా తుఫాను ప్రభావంతో ఈ యొక్క తూర్పు మండలాలు, ఇటు పశ్చిమ మండలాల్లో చెరువులన్నీ కూడా పూర్తి స్థాయి జలకళ సంతరించుకున్నాయి. చెరువుల ద్వారా పంట పొలాలు సాగునీరు చేసుకున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అనుకోని విధంగా ఈ యొక్క చెరువుకు గండి పడడంతో ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలన్నీ మునిగిపోవడం, ఈ యొక్క కలత్తూరు ఎస్సీ కాలనీలోకి అయితే భారీ ఎత్తున వరద నీరు చేరుకోవడంతో గ్రామస్తులంతా కూడా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఇళ్ల స్థానికంగా ఉన్నటువంటి మిద్దెలపైన, మేడలపైన ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి రెవెన్యూ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో సంఘటనా స్థలానికి చేరుకుని కింద లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో జిల్లా కలెక్టర్ కూడా, ఉన్నతాధికారులు సంఘటనా ప్రాంతానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే పుత్తూరు సిఐతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులంతా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ మూర్తి. పోయినది